చూసుకుంటే మేడం చాలామంది మేము గెలిస్తే ఇది చేస్తాం, మమ్మల్ని గెలిపించండి, మేము గెలిస్తే మీకు ఇది ఇస్తాం, మమ్మల్ని గెలిపించండి అంటారు. కానీ పార్టీకి సంబంధం లేకుండా మీరు చాలా ఇష్యూల మీద, వాటర్ సమస్యల విషయంలో కావచ్చు, టాయిలెట్ సమస్యల విషయంలో కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా యువత ఉపాధి విషయంలో కావచ్చు, ఎన్నో వేదికల మీద మీరు కష్టపడ్డారు, చేశారు. అదేవిధంగా చాలా చిన్నపిల్లలు జరిగే రేప్ కేసుల మీద కావచ్చు, బలవంతంగా వ్యభిచార గృహాల్లో నెట్టించే కేసుల మీద కావచ్చు, ఇలాంటి చాలా సోషల్ యాక్టివిస్ట్గా చాలా సమస్యల మీద పోరాటం చేశారు. మరి నిజంగానే పార్టీ గుర్తించే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇన్ని పార్టీలో సంబంధం లేకుండా ఇన్ని చేశారు. పార్టీలో ఒకవేళ వెళ్తే ఎలా ఉంటుంది మీకు? పార్టీలోనే కదా ఉంది ఇప్పుడు ఉన్నారు అంటే పార్టీలోకి వెళ్తే కాదు, ఒకవేళ గెలిస్తే మీకు సీట్ వచ్చి గెలిస్తే ఎలా ఉండబోతుంది? రవి గారు, మనం ఏంటంటే గుర్తింపు కోసం పని చేయడం అనేది చాలా తప్పు. నా విషయంలో పక్కవాడు ఇప్పుడు నేను వాళ్ళకి ఆకలేస్తూ ఉంటే వాడు అలా ఆకలితో ఉన్నవాడిని అలా పెట్టేసి ఆ కెమెరామెన్ నాకు ఫోటో తీస్తున్నాడా లేదా అని ఒక ముద్ద పెట్టి ఆ స్టిల్ అటువంటి ప్లాస్టిక్ ప్రపంచంలో నేను లేను. ప్లాస్టిక్ ప్రపంచం నడుస్తుంది ఇప్పుడు, మీరు లేకపోవచ్చు. నీతి, నిజాయితీ, ధర్మం అని ఉంటాయండి. మనం ఎవరిని మోసం చేసినా అంతరాత్మని మోసం చేయలేరు, పరమాత్మని మోసం చేయలేరు. కాబట్టి ఈ ప్లాస్టిక్ ప్రపంచానికి నేను దూరం. అందుకే నేను రోజుకి ఒక 10-15 ప్రోగ్రాంలు అటెండ్ అయినా కూడా నేను అవన్నీ సోషల్ మీడియాలో పెట్టి ఉదరగొట్టను. అందుకే నేను ఎందుకంటే మీరు ఓల్డ్ సీట్ అనేది ఒక కష్టతరమైనటువంటి ప్రాసెస్ కదా, మీ విజన్ ఎలా ఉండబోతుంది ఫైనల్ మీ విజన్ ఎలా ఉండబోతుంది? నేను అదే అంటున్నాను, దేనికి కష్టం? ఇవన్నీ కూడా సమస్య ఉంది. ఇందాక అదే అన్నాను, మీకంటూ ఒక పరిజ్ఞానం ఉంటే, సమస్య పట్ల అవగాహన ఉంటే అది ఎప్పుడు వస్తుంది? మీరు చదువుకున్నప్పుడు ఆ చదువుకి సార్థకత్వం ఎప్పుడు వస్తుందంటే, మీరు చదివిన చదువు ప్రజలకి 10 మందికి ఉపయోగపడినప్పుడే అది మీ చదువుకు అర్థం. మీ డిగ్రీ లేకపోతే వేస్ట్ అంటాను నేనైతే. కాబట్టి నేను చేసిన పిహెచ్డి లేకపోతే నేను ఒక గోల్డ్ మెడలిస్ట్ని ఏం చేసుకోవాలి? అది నేను చదివిన చదువు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు, సమస్యలు ఛేదించలేనప్పుడు ఎందుకు ఆ డిగ్రీలు అంటాను నేను. కాబట్టి అది ఎవరి కోసం, గుర్తింపు కోసం నేను చేస్తే ఇంకెందుకు అది తప్పంటాను. కాబట్టి పక్కనోడు గుర్తుపెట్టుకోవడం కూడా నేను కోరుకోను. మనం చేసామా, నేను అంటాను ఇక్కడ సమస్య ఉంది, ఈ ఏరియాలో సమస్య ఉంది. ఈ రోజు హైదరాబాద్ పార్లమెంట్లో సమస్యల వలయంగా ఉంది. అక్కడ హైదరాబాద్ పార్లమెంట్కి నేను అవసరం, నేను కావాలి. కాబట్టి అక్కడ పనిచేస్తాను. అక్కడ సమస్యలు తీర్చిన తర్వాత అక్కడ లోకల్గా అక్కడ యువతి ఒకరిని తయారు చేయాలి నాయకులుగా. అది నా అభిలాష. క్రియేట్ లీడర్స్, డోంట్ మేక్ దెమ్ స్లేవ్స్. వాళ్ళకి అన్నీ ఇచ్చేసి మీ దగ్గరికి ప్రతిమారు నాకు ఇది కావాలి ఏంటండి ఇది కావాలి కాదు, ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలి. కాబట్టి ఇది నా విజన్. 1,00,000 జాబులు క్రియేట్ చేయడం, ఒక యూత్ ఆంటర్ప్రినర్స్గా క్రియేట్ చేయడం నా కళ. హైదరాబాద్ పార్లమెంట్కి 1,00,000 మంది యువకుల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, కనీసం వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు పోషించుకునే విధంగా, వాళ్ళు పోషించుకునే విధంగా వాళ్ళని ఒక ఆంటర్ప్రినర్స్గా, జాబ్ సీకర్స్గా కాదు, జాబ్ గివర్స్గా మార్చాలి. ఇన్నేళ్ల నా ఒక తపస్సు, నేను చేసిన ఇన్ని దేశాల్లో నాకున్న ఒక అనుభవం, నేను నేర్చుకున్న అనుభవం, ఇవన్నీ కూడా గ్రాస్ రూట్లో అక్కడ నేను వినియోగించినప్పుడు నాకు ఎందుకండి ఇవన్నీ? కాబట్టి ఖచ్చితంగా జాబ్ సీకర్స్ నుంచి జాబ్ గివర్స్. ఇదే 5 ఏళ్ల తర్వాత నాకు భగవంతుడి దయ వల్ల సీటు వచ్చి, నేను తప్పకుండా వస్తుందని ఆశిస్తూ, వస్తే నాకిస్తే నేను చేయబోయే పని ఇది. కాబట్టి గెలుపోటములతో కూడా సంబంధం లేదు. నా నిజాయితీ కనుక ప్రజలు తెలుసుకుంటే తప్పకుండా 100% ఓటింగ్ జరుగుతుంది. 100% నిజంగా డెవలప్మెంట్ కావాలంటే బయటకు వస్తారు, జనం ఓటేస్తారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజన్. కులానికి అతీతంగా, రిలీజన్కి అతీతంగా ఆ ఉన్న నాయకత్వాల నిజాయితీ ఉంటే జనం వచ్చి ఓటేస్తారు. ఒకటి ఇక్కడ ఏంటంటే 1,00,000 మందికి మినిమం జాబ్ క్రియేటర్స్గా మార్చాలి, అది నా అభిలాష. ప్రభుత్వ పరంగా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇష్యూస్ ఉన్నాయో ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాల్సిన హక్కు, వాళ్ళని చైతన్యవంతం చెయ్యాలి. బాబు ఇగో ఇది మీ హక్కు, మీ కమ్యూనిటీలో ఉందా, ఇప్పుడు మీ యొక్క స్లమ్లో ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు అడగయ్యా బాబు, నువ్వు రాయి గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్ చేయాల్సిన పనులు ఇవన్నీ. సో ప్రజల్ని చైతన్యపరిచినప్పుడు ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లాల్సిందే నా ఆలోచన. ప్రజలు మన దగ్గర రాకూడదండి, 4 గోడల మధ్యన కరెక్ట్ కాదు. నిజమైన నాయకత్వము ప్రజల్లో ఉండాలి. నేను ప్రజల్లో, అందుకే నేను గెలిస్తే నాకు ఆఫీస్ కూడా ఉండదు. నాకు రోజు ఒక గల్లీ నా ఆఫీసు, రోజు ఒక బస్తీ నా ఆఫీసు, రోజు ఒక కాలనీ నా ఆఫీసు. అంటే ప్రజల వద్దనే పాలన, ఇది నేను చేయబోయేది. కాబట్టి
మనుషులని అక్కడున్న లోకల్గా ఉన్న నాయకత్వాన్ని మనం తీర్చిదిద్దాలి, వాళ్ళని లీడర్స్గా మార్చాలి. అక్కడ సుస్థిరంగా అన్ని సమకూరాక మళ్ళీ ఎక్కడ సమస్య ఉందో అక్కడికి వెళ్ళాలి, అక్కడ పనిచేయాలి. ఇది నా సిద్ధాంతం. ఇది నేను గ్లోబల్గా నేర్చుకునే సిద్ధాంతం. నేను ఆఫ్రికాలో పనిచేసినప్పుడు కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో కానివ్వండి, నేను ఇది నేర్చుకున్నా. వేర్ వీ హ్యావ్, మనం వెళ్ళాలి, మన పాత్ర పోషించాలి. ఏది మనది కాదు, ఏది మనం అంటిపెట్టుకుని ఉండదు. ఈ కుర్చీ కూడా మనం అంటిపెట్టుకుని ఉండదు, మనం లేవాల్సిందే. కాబట్టి మనం లేచేటప్పుడు ఈ కుర్చీ సమర్థవంతమైన నాయకత్వానికి ఇస్తున్నామా అనేది మనం తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ అది 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 నా కళ. కాబట్టి కళ కాదు, కళ్ళ కాదు, నిజం. కాబట్టి మనం లేచే కుర్చీ సమర్థవంతమైన వాడిని కూర్చోబెట్టాలి, మనం లేవాలి, ఆ సమర్థవంతంగా ఆ పరంపర స్టార్ట్ అవ్వాలి. అది నా అభిలాష. థ్యాంక్ యూ యమున గారు. తప్పకుండా ఒక మహిళగా మంచి ఒంటరి పోరాటం చేస్తున్నారు. నిజంగా అంటే అంత టఫ్ ఏరియాలో కూడా మీరు అంత టఫ్ కాదండి, అసలు టఫ్ ఏం కాదంట. నేను అసాద్ ఓఎస్సీని ఓడించడం అసలు టఫ్ కాదు. అసలు ఆయన ఈజ్ ఎ నార్మల్, అసలు ఎటువంటి కేపబిలిటీ లేని లీడర్ ఆయన గురించి మనం అంతెందుకు మాట్లాడుతున్నాం. అసలు ఓఎస్సీ అంటే ఎవరండి? హూ ఇస్ ఓఎస్సీ నాకు తెలియదు. సరే, మీరు తప్పకుండా మీకు బీజేపీ పార్టీ నుంచి హైదరాబాద్ పార్లమెంట్ తరఫున సీట్ రావాలని యువైటీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీ గెలుపుకి తప్పకుండా మేము కూడా ఉపయోగపడతాం. ఎందుకంటే మీరు ఇన్ని చెప్పారు కాబట్టి చూద్దాం, ఇవన్నీ జరిగినాక మీరు ఇవన్నీ చెయ్యాలి. చేయకపోతే మిమ్మల్ని ప్రశ్నించే గొంతుగా కూడా మా యువైటీవీనే ఉంటుంది. తప్పకుండా ఈ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నా.